హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు రోహిణి. వెల్కమ్ టు గార్డెన్ ప్లేట్ అండి. ఈ వీడియోలో మనం తక్కువ టైం ఉందనుకోండి, టేస్టీగా మనం చికెన్ ఫ్రై తొందరగా మంచి రుచికరంగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికి కావాల్సింది మసాలా ఇప్పుడు చూద్దాము. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగ, చిన్న సోపు, మరి దాల్చిన చెక్క, జాజికాయ, ఇలాచి, ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం జీడిపప్పు, జాజి పువ్వు. జీర్ణం అవ్వడానికి మనకి బాగా పిల్లలకి కూడా జీర్ణం అవ్వడానికి ఏంటంటే సోప్ కొంచెం తీసుకుందామండి. కొబ్బరి మీకు కావాలంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. ఉంటే మాత్రం టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే జ్యూస్ కూడా కొంచెం బాగా వస్తుందండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఫ్రై కదా. ముందుగా ఆయిల్ వేడైనాక ఈ చికెన్ ముక్కలు అనేవి బాగా కడిగి ముందు పెట్టుకుంటాం కదా, అవి వేసేయాలన్నమాట. వేసినాక ఇలా కొంచెం ఎక్కువ మంట మీద మనం ఉడికించాలండి. ఇదేంటంటే మనం తక్కువ టైంలో తొందరగా అయిపోతుందండి. మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే పట్టేస్తుంది. మధ్యలో చూస్తూ ఉండాలి. ఫస్ట్లో మనం చికెన్ వేసిన వెంటనే కొంచెం మంట ఎక్కువ పెట్టి మూత పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చక్కగా కలిపి పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద ముక్కలు తీసుకుంటే బాగుంటుందండి. ఒక 10 minutes అయినాక చూడండి, నీరు చూసారా ఎంత బాగా వచ్చేసిందో. నీరంతా బాగా వచ్చినాక మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. మళ్ళీ ఒక 2 minutes తర్వాత చూస్తే ముక్క చాలా వరకు ఉడికిపోయిందండి. చూసారు కదా. మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, మిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకోవాలి. టమాటా వేసుకుంటున్నాను. నాకు టమాటా వేయకపోతే రుచిగా ఉంటుందండి. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. కాకపోతే టమాటా వేయకపోతేనే బాగుంటుంది. చారన్నంలోకి, రొట్టెలోకి ఏంటంటే తొందరగా అయిపోతుంది. టమాటా ఉంటే కొంచెం నీరు ఉంటుంది కదా, ఉండకపోవచ్చు. కొంచెం పసుపు, మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. ఉప్పు నేను గల్లుప్పు వాడతాను, గల్లుప్పు వేసానండి. మీకు నచ్చిన ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మనం ముందు మసాలా వేయించకపోయినా పర్లేదు, వేయిస్తే ఇంకా కమ్మగా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియో చికెన్ కర్రీ చేసి పెట్టానండి, అందులో చూడండి. దీంట్లో అయితే నేను వేయించలేదు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. కొబ్బరి వేసినందుకు చూడండి ఎంత చక్కగా మంచి గ్రేవీ లాగా కూడా అవుతుంది. ఇది ముక్కకి బాగా పట్టు బాగుంటుందండి. ఇది గ్రేవీలో వేసినా బాగుంటుంది. గ్రేవీ కర్రీ చేసుకుంటాం కదా, అందులో వేసుకున్నా బాగుంటుంది. ఈ ఫ్రై ఏంటంటే ముందుగా మనం ముక్క వేపినందుకు ఫ్రై తొందరగా అయిపోతుంది అన్నమాట. తక్కువ టైం తీసుకుంటుంది, టేస్టీగా వస్తుందండి. కాకపోతే పట్టేస్తుంది కనుక ఎప్పుడు కలుపుతూ ఉండాలి, మాటికి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. టమాటా మాత్రం వేయొద్దండి మీరు. నాకు టేస్ట్ అనిపించదు, అందుకని నేను వేసుకున్నాను, మీ ఇష్టము. చూసారు కదా, మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచుతాము. చూడండి ఎంత చక్కగా అయిందో. లాస్ట్లో మనము కరివేపాకు వేసామనుకోండి, ఇంకా నీరు ఉండిపోయింది. ఇంకొంచెం నీరు ఆరినాక వేసుకోవాలి.
దించేటప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. నేను చూపించడానికి కోసం నేను ముందే వేసానండి. ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. దగ్గరకు అయిపోతుంది, మనకి ఇలా కనిపిస్తుంది. నా కడాయి కొంచెం బ్లాక్గా ఉంది కాబట్టి పట్టేసినట్టు అనిపిస్తుంది. ముక్క కూడా విడిపోతుంది చూడండి, చాలా తొందరగా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చాలా తొందరగా అయిపోతుందండి. కొంచెం పెద్ద ముక్కలే ఉంచుకోండి. చికెన్ కర్రీ కన్నా వేగమైపోతుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఉప్పు అది మీరు చూసుకోండి. టేస్ట్కి తగ్గ కారం. ముందు నేను కర్రీ చేశాను, అదేంటంటే ముందు ఉల్లిపాయలు వేసి చేసుకుంటాం కదా, ఇందులో అలా కాదండి. తర్వాత చికెన్ వేగినాక నీరంతా ఆరినాక అప్పుడు ఉల్లి అన్నీ వేసుకుంటాము. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వింటే మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.